హలో అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై సమ్మర్ స్పెషల్ 30 డేస్ రెసిపీస్లో ఈరోజు ఇంకో రెసిపీ చూద్దామా. దానికి ముందుకు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1/4 కప్పు ఫుల్ మక్నా వేయండి, 1/2 కప్పు బాదాము, మీరు కావాల్స్తే సగం బాదాం సగం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు ఓట్స్, రోల్డ్ ఓట్స్ కానీ నార్మల్ ఓట్స్ ఏవైనా, ఒక 7-8 ఖర్జూరాలు, 1 కప్పు గోరువెచ్చగా ఉన్న పాలు వేసి ఒక అరగంట నానబెట్టేసుకోండి. ఇప్పుడు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అవన్నీ ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడరు, 1/2 టీ స్పూను కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు మెత్తగా బాగా స్మూత్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పైనుంచి కట్ చేసిన బాదాము, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసి కవర్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. 8 నుంచి 9 గంటలు మనం సర్వ్ చేసుకునే ఒక అరగంట ముందు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ బాగా వస్తుంది. ఫుల్ మక్నా కోకో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ, డైట్ చేసే వాళ్ళకి కూడా కంపల్సరీ కళ్ళు మూసుకొని తినేయచ్చు. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.